ఏపీలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ కలవరపెడుతుంది. సాయంత్రానికి ఆరోగ్యంగానే కనిపించే కోళ్లు ఉదయం వరకు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల నష్టం వస్తుందని కోళ్ల ఫారాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. H15N వైరస్ లక్షణాలతోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయని తెలుస్తోంది. డిసెంబర్లోనే ఈ వైరస్ మొదలైంది. సంక్రాంతి సమయంలో అంటే జనవరి 13 వరకు ఈ వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని ఒక అంచనా. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోళ్లకు ఈ H15N వైరస్ రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. 4 ఏళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది. వైరస్ సోకి కోళ్లు మరణిస్తున్నాయనే వార్త బయటకు రాగానే అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ధరలు భారీగా దిగొచ్చాయి. అప్పుడు వైరస్ సోకడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన కోడికి లక్షణాలు ఏమీ కనిపించవు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతున్నట్టే కనిపించి ఉన్నట్టుండి చనిపోతుంది. ఈ వైరస్ సోకితే దాని ప్రభావం నేరుగా గుండెపైనే ఉంటుందని పశు వైద్యులు చెప్తున్నారు. వైరస్ సోకిన కోడికి గుండె నిండా నీరు పట్టేయడం వల్ల గుండెపోటు వంటిది సంభవించి చనిపోతాయని పేర్కొంటున్నారు. వైరస్ సోకిన కోడిని గుర్తించి వ్యాక్సిన్ వేసినా ఫలితం ఏమాత్రం ఉండదని అంటున్నారు. ఉమ్మడి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతు చిక్కని వ్యాధితో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజుల్లో లక్షల కోళ్లు ఈ వైరస్ వల్ల చనిపోయాయి. కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012, 2020లో కూడా ఇలాంటి వ్యాధి వచ్చి అప్పట్లో తీవ్ర నష్టం వచ్చిందని, ఇప్పుడు మళ్ళీ అలానే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అందరూ కూడా మాంసప్రియులు అవుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు బాయిలర్ కోడి కావచ్చు, లేకపోతే ఫారెన్ కోడి కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కోళ్లకు సంబంధించి కొత్త రకమైనటువంటి వ్యాధి వచ్చింది. ఇదే నేపథ్యంలో కొన్ని లక్షల కోళ్ళు అయితే ప్రతిరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోళ్ళు తినటం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఈ కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి అనే అంశాలు తెలుసుకోవడానికి మనం పశుసంవర్ధక శాఖ ఏడీ గారు ఉన్నారు. ఆవిడ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కోళ్ళు అయితే చనిపోతున్నాయి. ఈ వ్యాధి ఏంటంటారు? ప్రస్తుతం మనం ఈ చనిపోతున్న కోళ్ళ నుంచి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి. వాటిని హయ్యర్ ల్యాబొరేటరీస్కి పంపించాము. అవి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ వ్యాధి అనేది మనకి నిర్ధారణ కావాల్సి ఉందండి. మేడం చెప్పండి, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా లక్షలాది కోళ్ళు చనిపోతున్నాయి. అయితే దానికి సంబంధించి రైతులకి మీరు ఎటువంటి డైరెక్షన్ ఇస్తున్నారు, ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? ఈ సందర్భంగా కోళ్ళు ఏదైనా వైరల్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ డిసీజెస్తో చనిపోయినట్టయితే కనుక ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి కోళ్ళ నుంచి కానీ ఇతర పక్షుల నుంచి కానీ ఏ రకమైన వ్యాధులు సంక్రమించే అవకాశం లేదు. ఎందుకంటే మన పద్ధతుల ప్రకారం మనం పూర్తిగా ఉడికించి, అంటే కోళ్ళ మాంసాన్ని మనం దాదాపు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పైనే ఉడికిస్తాము మన వంట పద్ధతి ప్రకారం. ఒక అరగంట సేపు ఏ వైరస్ కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ ఒక అరగంట సేపు 70 డిగ్రీల దగ్గర ఉడికించడం వల్ల అవన్నీ కూడా నాశనం అవుతాయండి. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలో చెందాల్సిన అవసరం లేదు. పూర్తిగా మనం సురక్షితమైన
ఈ కోళ్ళని మాంసాన్ని కానీ లేదంటే గుడ్లను కానీ తినొచ్చండి. మేడం చెప్పండి, అంటే గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చి కొన్ని లక్షలాది కోళ్ళు చనిపోయినాయి. అదే నేపథ్యంలో ఇటు ఎవరైతే పౌల్ట్రీ ఫామ్ మీద ఆధారపడినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. అదేవిధంగా గత 15-20 రోజులు బట్టి చూస్తుంటే కూడా ఏదైతే రానికేడ్ అనే ఒక వైరస్ వల్ల ఇది చనిపోతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా రైతులు పెద్ద ఎత్తున లాస్ అయిపోతున్నారు. అంటే బర్డ్ ఫ్లూ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రానికేడ్ సంబంధించి రెండింటి వైరస్ సంబంధించి వాళ్ళ తేడా ఏమంటారు? అంటే రెండిట్లోనూ కూడా నుండి ఎక్కువ శాతంలో కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాకపోతే కొన్ని జీవ సంరక్షణ పద్ధతులు అంటే పూర్తి సంహారక మందులు ఉపయోగించి పూర్తిగా కొన్ని పద్ధతులు జాగ్రత్తలు పాటించడం వల్ల మనం చాలా వరకు ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చండి. అంటే ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన కోళ్ళని పూర్తిగా ఆరోగ్యకరమైన కోళ్ళ నుంచి వేరు చేయడం మొదటి సూచన. రెండవది, చనిపోయిన కోళ్ళని అదే ఫామ్లో కానీ లేకపోతే అదే పెరట్లో కానీ పడేయకుండా ఒక లోతైన గొంత తవ్వి దాంట్లో సున్నం వేసి పూడ్చిపెట్టాలండి. అలాగే లేదంటే కాల్చివేయడం అన్న 2 పద్ధతులు పాటించాలి. ఇంకొకటి, చనిపోయిన తర్వాత కోళ్ళు చనిపోతున్నట్టయితే కనుక మనం ఫామ్లో కానీ లేదంటే పెరట్లో కానీ క్రిమిసంహారక మందులు చల్లుకుంటూ ఉండాలి కోళ్ళ మీద. అలాగే పెరటంతా కూడా సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లుకొని ఇలాంటి జాగ్రత్తలు పాటించాలండి. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే అంతుచక్కని వ్యాధిగా మనం చెప్తున్నటువంటి ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి సంబంధించినటువంటి నమూనాలు ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటే ఆ నమూనాల ప్రకారం ఆ వ్యాధి వేరే పౌల్ట్రీస్కి లేదా వేరే జిల్లాలకి అలా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటే వ్యాధి అయినా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే దాని మీద మీరు ఏ విధమైన స్టడీ చేస్తున్నారు? అంటే మనకి టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉందండి. వచ్చిన తర్వాత ఏ రకమైన వ్యాధి అని నిర్ధారించిన తర్వాత దాన్ని బట్టి మనం చెప్పగలమండి. అది పక్కన ఉన్న షెడ్లకి పక్కన ఉన్న విలేజ్లకి స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పగలమండి. మేడం ఫైనల్గా చెప్పండి, అంటే ఏదైతే ఇప్పుడు వ్యాధి సోకుతున్నటువంటి కోళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాల్లో ఉన్నటువంటి అపోహ ఈ చికెన్ తింటే ఒక కొత్త రకమైన మళ్ళీ మనుషులకు కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలు కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. ఈ ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? ప్రజలు ఈ చికెన్ తినడం వల్ల కానీ గుడ్లు తినడం వల్ల కానీ కోళ్ళ నుంచి జబ్బులు వస్తాయనే అపోహ తొలగించుకోవాలని. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనం 70 degrees దగ్గర ఉడికిస్తాం వంట చేసేటప్పుడు. కాబట్టి ఈ 70 degrees దగ్గర ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పూర్తిగా నాశనం అవుతుందండి. కాబట్టి అదే చికెన్ నుంచి కానీ గుడ్ల నుంచి కానీ తినడం వల్ల కానీ మనుషులకి ఎలాంటి వ్యాధి రాదండి. సో ఇదే పరిస్థితి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తున్నటువంటి కోళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వైరస్ ఉందో ఈ వైరస్ కారణంగా ప్రతి నిత్యం కూడా కొన్ని లక్షల కోళ్ళు అయితే చనిపోవడం జరుగుతుంది. ఏదైతే చనిపోయినటువంటి ఏవైతే కోళ్ళు ఉన్నాయో ఆ కోళ్ళకు సంబంధించి రైతులు ఎవరైతే ఇటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారో చచ్చిపోయినటువంటి కోళ్ళకు సంబంధించి ఆ రైతులు ఆ కోళ్ళని లోతైనటువంటి గొయ్యి పెట్టి పోడ్చాలి. అదేవిధంగా ఏదైతే కోళ్ళు ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి కోళ్ళకు సంబంధించి ఆరోగ్యకరమైనటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా హీట్ చేసినటువంటి ఏదైతే మాంసం ఉందో అదే తినాలని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి. తెలుగు రాష్ట్రాల్లో అంతు చిక్కని వైరస్ ఒకటి వ్యాపించి అత్యధిక సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి తెల్లవారిసరికే చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది డిసెంబర్లో మొదలైన ఈ వైరస్ జనవరి 13 తర్వాత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ చాలా కోళ్లను బలి తీసుకుంది. ఇదిలా ఉంటే ఈ వైరస్కు సంబంధించి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని అంటున్నారు. గుంటూరులో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదంటున్న వెటర్నరీ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబ్ AD మాధవితో మా ప్రతినిధి వాసుబాబు ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను అత్యంత భయపెడుతున్న విషయం ఏమైనా ఉంది అంటే ప్రస్తుతానికి కోళ్లకు వ్యాప్తి చెందుతున్న వైరస్, అంతు చిక్కని వైరస్ ఒకటి వ్యాప్తి చెందుతూ విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. సాయంత్రం ఆరోగ్యంగా కనిపిస్తున్న కోడి పొద్దున తెల్లవారు లేచేసరికి చనిపోయి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు భయాందోళనకైతే గురవుతున్నారు. చనిపోయిన కోళ్లను ఒకవేళ తినటం వల్ల వాళ్ళకి ఏదైనా
జరుగుతుందని చెప్పి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మనతో ప్రస్తుతానికి వాళ్ళకున్న భయాన్ని, వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతానికి మనతో వెటర్నరీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ఏడి మాధవి గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతానికి గుంటూరు జిల్లా కానీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, అటు ఉభయ గోదావరి జిల్లాలో కానీ అంతు చిక్కని వైరస్ ఒకటి వ్యాపించి ఎక్కువగా కోళ్ళు అయితే చనిపోతున్నాయి. దీన్ని చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అందరికీ నమస్కారం అండి. మీరు చెప్పినట్టుగా మనం అందరూ న్యూస్ పేపర్లలో చూస్తున్నాము. చాలా చోట్ల రాష్ట్రంలో మనకు కోళ్లలో అసాధారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. మన గుంటూరు జిల్లాలో అయితే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఎందుకంటే మాకు ల్యాబ్ తరఫున మేము కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నాము. కోళ్ల ఫాము ఓనర్స్తో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఏమన్నా అసాధారణంగా మరణాలు ఏమన్నా సంభవిస్తున్నాయేమని ఎంక్వైరీ చేస్తున్నాము. దాంతోపాటు జిల్లా స్థాయిలో జేడీ గారు కూడా వివిధ మండలాల్లో పనిచేస్తున్న పశు వైద్యులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ పరిధిలో ఉండే పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ విజిట్ చేసి అసాధారణ మరణాలు ఏవైనా సంభవిస్తుంటే జిల్లా ఆఫీసర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మన డాక్టర్స్ కూడా వెళ్ళి కనుక్కుని మనకు రిపోర్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం. నిన్న కూడా అందరూ విజిట్ చేయడం జరిగింది. అలాంటి అసాధారణ మరణాలు అయితే మన జిల్లాలో ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. దీని గురించి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఏదైనా ఉన్నా కూడా ఇండియన్ కండిషన్స్ అంటే మనము 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉడికించి తినే అలవాటు కాబట్టి ఈ కోళ్లను తిన్నా కానీ ఈ గుడ్లను కూడా మనము 100 డిగ్రీల దగ్గర ఉడికించి తింటున్నాం కాబట్టి మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు అయితే రావని తెలియజేస్తున్నాం. రైట్ మేడం, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి సంవత్సరం ఇప్పటికీ గత 6-7 సంవత్సరాలుగా ఈ చలికాలం పూర్తవుతున్న టైంలో అటు డిసెంబర్ దగ్గర నుంచి ఇటు జనవరి ఇన్ బిట్వీన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్యలోనే కోళ్ళకి ఏదో రకమైన జబ్బు అనేది సోకుతుంది. ఆ జబ్బు ఏంటనేది నిర్ధారణ చేసుకోవడానికి అది తిరిగి మార్కెట్లో కోళ్ళకి ఎందుకు సోకిందని తెలియడానికి టైం పడుతుంది. దీనికి సంబంధించిన దాని మీద మీరేమంటారు? ఇది ప్రతిసారి బర్డ్ ఫ్లూ అని చెప్పి భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారండి. దీని గురించి మేము నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే ఎందుకు ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే కొంచెము క్లైమాటిక్ చేంజెస్ వల్ల సడన్గా మనకు వర్షం నుంచి చలి నుంచి ఎండకు వాతావరణం మారినప్పుడు కోళ్ళు ఒత్తిడికి గురవుతాయి. ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంచెం మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ ప్రతిసారి మనము దీని బర్డ్ ఫ్లూ అని భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మాకు జిల్లా స్థాయి పశువ్యాధుల నిర్ధారణ ప్రయోగశాల ద్వారా మేము ర్యాండమ్గా శాంపిల్స్ భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్కి మరియు బెంగళూరులో ఉండే సదరన్ రీజన్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కి నమూనాలు పంపడం జరుగుతుంది. రక్త నమూనాలు కోళ్ల నుంచి సేకరించి ఈ సంవత్సరం ఇప్పటికీ 69 నమూనాలు పంపించినాము. 19 వచ్చి హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్కి పంపించినాము, బెంగళూరుకి రిమైనింగ్ పంపించినాము, స్వాబ్స్ అంతా కూడా పంపించినాము. మనకైతే అక్కడి నుంచి నెగిటివ్ రిపోర్టే వచ్చింది. కాబట్టి మనం దీని గురించి బర్డ్ ఫ్లూ అనే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ గుంటూరు జిల్లాలో ఏదైనా కేసులు అయితే నమోదైనాయి, ఎక్కడైనా మీరు అన్నట్లు పౌల్ట్రీ ఫామ్ ఓనర్లకు కానీ యజమానులకు కానీ మేము నోటీసులు అయితే ఇస్తున్నాము మా డీడీ గారి తరపు నుంచి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ఇలాంటి కేసులు ఏమైనా నమోదవటం జరిగిందా గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా గుంటూరు జిల్లా మొత్తంగా? గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకు అయితే అలాంటి పరిస్థితి రాలేదండి. ఇది జనరల్గా ర్యాండమ్గా డిసీజ్ ఉన్నప్పుడైనా కాకుండా సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా మేము వివిధ సీజన్ మారినప్పుడంతా ర్యాండమ్గా తీసి పంపిస్తుంటాం. ఆరోగ్యంగా ఉండే కోళ్ళ నుంచే తీసి పంపిస్తుంటాము. అలా కూడా మనకేం నిర్ధారణ కాలేదు. కాబట్టి భయం చెందాల్సిన అవసరం లేదు. రైట్, ఇది మనం చూసుకున్నట్లయితే ఏడి మాధవి గారు చెప్తున్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు అయితే కోళ్లకు సంభవించలేదు. ప్రజలు నిర్భయంగా ఎటువంటి భయాందోళన చెందకుండా ప్రస్తుతానికి ఆ కోళ్లకు సంబంధించిన ఎటువంటి వైరస్ గుంటూరు జిల్లా మొత్తం వ్యాప్తి చెందలేదు. కాబట్టి ప్రజలు ఏ విధమైన భయాందోళన చెందనవసరం లేదని చెప్పి పశు వైద్యశాలకు సంబంధించిన ఏడి మాధవి గారు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ పర్సన్ మనోజ్తో వాసుబాబు, గుంటూరు నుంచి. ముఖ్యంగా మన జిల్లాలో మరి కోళ్ళ సంఖ్య అంటే కోళ్ళ జనాభా తీసుకుంటే మనకు 33,65,423 ఉన్నాయి. ఇందులో మేజర్గా కమర్షియల్ పౌల్ట్రీ అంటే వ్యాపారాత్మకంగా మరి ఉన్నటువంటి ఒక దాదాపు 9 ఫారాలు కూడా ఉన్నాయి మన జిల్లాలో. కొన్ని చోట్ల 25,000 నుంచి 50,000, కొంతమంది దగ్గర 1,00,000 కూడా ఉన్నాయి. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోళ్ళ మరణాల గురించి మరి మన జిల్లాలో కూడా ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఉంటే ఏం చేయాలనే ఈ సందిగ్ధావస్థలో మరి రైతు సోదరులు ముఖ్యంగా కోళ్ళ రైతులు అలాగే ప్రజానికం కూడా వీటి మీద ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
మన జిల్లాలో ఎటువంటి ఈ అసాధారణ మరణాలు లేవు కోళ్ళల్లో. అయినప్పటికీ మరి గౌరవ రాష్ట్ర డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మా డాక్టర్లు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కోళ్ళ ఫారాలను కూడా సందర్శించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా రైతు సోదరులు అంటే కోళ్ళ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎటువంటి మరణాలు సంభవించినప్పుడు సంబంధిత జిల్లా ల్యాబ్కి కానీ లేదా సంబంధిత డాక్టర్కి కానీ తెలియజేయాలి. తద్వారా మనము ఆ మరణాలులో ఏమైనా అసాధారణ పరిస్థితులు ఏమైనా మరణాలు వచ్చాయా, ఏమైనా ఇన్ఫెక్షన్లా అనేది మనము. కొద్ది కాలం చికెన్ తినకపోవడమే మంచిది అంటున్నారు డాక్టర్ అశ్వత్ నారాయణ. ఏపీలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. లక్షలాది కోళ్లు మృత్యువు బారిన పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులు వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రాయలసీమలో ఇప్పటివరకు ఈ వ్యాధిపై సరైన నిర్ధారణ కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి పట్ల ఆహార ప్రియులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్ అశ్వత్ నారాయణతో మా అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది, బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి ఎక్కడ చూస్తుంది దాదాపు కొన్ని లక్షల కోళ్ళు చనిపోతున్నట్లు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన కోళ్ళ మాంసాన్ని తినవచ్చా లేదా, తింటే ఎలాంటి ఆరోగ్యకరమైన వస్తాయనే దాని గురించి ఒకసారి మనం డాక్టర్ అశ్వత్ గారు, సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇన్ఛార్జ్ అశ్వత్ గారు వారి మాటల్లో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుంది, లక్షణాలు ఉన్న కోడి మాంసాన్ని తింటే ఎటువంటి హాని ఏమైనా కలిగే అవకాశాలు ఉన్నాయా? నమస్తే అండి. మనకేంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చింది అనే మాట అయితే వాస్తవము. దాంట్లో ఒక 2 రకాల వేరియంట్స్ కూడా ఉన్నాయి అనేది కూడా వాస్తవము. అండ్ వాటి నుంచి కొన్ని లక్షలాది జీవాలు కోళ్ళు అనేటివి చనిపోవటం అనేది కూడా వాస్తవమే. బట్ ఏంటంటే వాటి నుంచి మనుషులకి ఈ రోగం అనేది వ్యాప్తి చెందుతుందా లేదా అనేటటువంటి క్లియర్ కట్ ఎవిడెన్సెస్ వాటిపైన రీసెర్చ్ కానీ ఎటువంటిది కూడా మనకి ఇప్పటిదాకా ఇంకా నోటిఫై అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా ఉండటం అనేది చాలా రేర్. అలాంటిది కూడా జరగకపోవచ్చు. సో ప్రస్తుతానికి వాటి గురించి మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి మన రాయలసీమ జిల్లాల్లో ఇంకా అలాంటి కేసెస్ ఏవి కూడా రిపోర్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ లాంటిది వస్తుంది రాదు అనే దాంట్లో సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు బెటర్ మనం కొన్ని రోజులు తినకుండా ఉండటంలో జరిగేటటువంటి నష్టం అయితే లేదు. సో క్లియర్ కట్ రీసెర్చ్ యాక్టివిటీ ఏదైనా జరిగి వాటి నుంచి మనకు ప్రూఫ్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం వాటి గురించి డిసైడ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి మనం ప్రస్తుతానికి పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏమి లేదు. అయితే సార్ గతంలో చూసుకున్నాం, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తింటే చికెన్ గురియా వస్తుంది అని చెప్పేసి ఒక వ్యాపించింది. అలాగే చికెన్ గురి కూడా వచ్చింది. మరి వీటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? అదే చెప్తున్నాను కదండి, రీసెర్చ్ యాక్టివిటీ అనేది వాటిపైన మనం లేదు అని తెలిసినప్పుడు మనం వాటి గురించి అనవసరంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కోడి నుంచి మనిషి కనుక అలాంటి రోగం సోకుతుంది అని అంటే మాత్రం మనం ఇమీడియట్గా జాగ్రత్త పడాలి. సో అలాంటి పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు మనం కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. అయితే డాక్టర్ అశ్వత్ గారి మాటల్లోనే విన్నాము, ఇంకా మన రాయలసీమ ప్రాంతంలో అయితే ఇట్లాంటి కేసులు అయితే ఇంకా మనకు అయితే కనిపించలేదంటున్నారు. ఏది ఏమైనా ఈ కొన్ని రోజులు చికెన్ తినకపోవడం అంటే తగ్గించుకోవడం మంచిదని అయితే డాక్టర్ గారు అంటున్నారు. అయితే దాదాపు అంటే రాబోయే కాలంలో పై అధికారుల సమీక్షల తర్వాత ఈ చికెన్ తినవచ్చా లేదా అనే దాని మీద పూర్తి ఒక